సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్‌లో ఆర్ ఈక్వివలెంట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? హౌ టు ఫైండ్ ఔట్ ఆర్ ఈక్వివలెంట్. ఓకే. ఇప్పుడు మనం సిరీస్ కాంబినేషన్ యొక్క సర్క్యూట్ తీసుకుందాం. ఇది R1, ఇది R2, ఇది సమ్ V అనుకుందాం. ఇది మనకు తెలిసిందే పాజిటివ్ టెర్మినల్, ఇది నెగెటివ్ టెర్మినల్. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు. కరెంట్ I ఈక్వల్స్ టు V/R అనే ఫార్ములా తెలుసు. ఈ సిరీస్‌లో ఏంటంటే కరెంట్ I అనేది సేమ్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ I ఫ్లో అయితే ఇక్కడ కూడా IE ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా IE ఫ్లో అవుతుంది. అంటే I అనేది సేమ్. I ఈజ్ సేమ్ సర్క్యూట్. ఓకేనా? ఇప్పుడు I సేమ్ కాబట్టి వోల్టేజ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ V ఉంది కాబట్టి ఇక్కడ V1 ఉంటుంది, ఇక్కడ V2 ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర. అంటే ఇప్పుడు V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 అనేది అది కథ. ఇప్పుడు ఇక్కడ మనకు ఫార్ములా ఉంది కాబట్టి V ఈక్వల్స్ టు కరెంట్ I ఇంటూ R. ఇది కదా, ఇది ఎత్తుకొచ్చి అన్ని దాంట్లోనూ అప్లై చేద్దాం. I టోటల్ కదా, T అని పెట్టుకుందాం. R టోటల్ అంటే ఏంది? ఆర్ ఈక్వలెంట్ పెట్టుకుందాం. తర్వాత V1 అంటే I మనకు సేమ్. ఓకే, కాబట్టి IT పెట్టుకుందాం. ఎందుకు? టోటల్ I అనేది టోటల్, అది కూడా సేమ్ కాబట్టి. తర్వాత R1 ఎందుకు? ఇక్కడ R1 ఉంది కాబట్టి. ప్లస్ IT R2 ఎందుకు? వోల్టేజ్ ఆఫ్ 2 కాబట్టి. ఇప్పుడు దీంట్లో సేమ్ ఏమున్నాయి? IT అనేది కామన్ ఉంది. ITని కామన్ తీద్దాం. ఇక్కడ IT, ఇక్కడ IT ఫటక్. ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఇది మనం సిరీస్లో చెప్పుకున్నది, ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నది. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఏది? ప్యారలల్. అది కూడా సేమ్ ఇలానే. సర్క్యూట్ వేసుకుందాం ఫస్ట్. ఇది ప్యారలల్ సర్క్యూట్. ఇందాక చెప్పాం ఇది ఒక DC వోల్టేజ్ అని. ఎందుకు? సింబల్, బేస్డ్ ఆన్ సింబల్ కాబట్టి మనం చెప్తాం. ఇక్కడ R1, ఇక్కడ R2. ప్యారలల్లో ఏమంటే వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. వోల్టేజ్ ఈజ్ సేమ్ బట్ I ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ క్యాపిటల్ I పోతే ఇక్కడ I1 పోతుంది, ఇక్కడ I2. అంటే స్ప్లిట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ IT ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అనే కదా అర్థం. మనకు ఫార్ములా ఉంది, ఇంతకుముందే చూసాం. ఈ ఫార్ములా నుంచి ఎత్తుకొచ్చి పెట్టేద్దాం. టోటల్ వోల్టేజ్ V/R ఈక్వల్స్ టు I1 అంటే ఏంది? కరెంట్ I ఈక్వల్స్ టు V/R. అంతే కదా. వోల్టేజ్ సేమ్. వోల్టేజ్ V డివైడెడ్ బై R1 సేమ్. I2 కూడా అంతే, V/R2. ఇక్కడ ఏం కామన్ ఉన్నాయి? V కామన్ ఉన్నాయి కాబట్టి V/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు Vని కామన్ తీస్తే 1/R1 ప్లస్ 1/R2. ఇవి ఫటక్. R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. అంతే, కంప్లీటెడ్. ఇప్పుడు ఈ చిన్న మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సిరీస్ కాంబినేషన్లో కరెంట్ I సేమ్, వోల్టేజ్ డిఫరెంట్. తర్వాత ప్యారలల్ కాంబినేషన్లో కరెంట్ I డిఫరెంట్, వోల్టేజ్ సేమ్. ఈ ట్రిక్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, ఈ బాక్స్లో, స్మాల్ బాక్స్లో ఉంది కదా, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకా ఏదైనా చేసేయచ్చు. ఓకే, బాయ్ బాయ్.